రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉన్న రాజశేఖర రెడ్డి గారు అప్పుడు కౌన్సిలర్ ఇస్తే నీవే ఓటమి చెందించినావు, నీవే ఆపోజిషన్ లో ఉన్నటువంటి బీజేపీ కౌన్సిలర్ ఇప్పుడు ప్రస్తుతం నీ కాంగ్రెస్ లో చేరిన కృష్ణమోహన్ కు సపోర్ట్ చేసి నన్ను ఓటమికి గురి చేసినటువంటి వ్యక్తిని నీవు. 2006లో మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు జడ్పీటీసీ తాడవాయికి ఇస్తే అక్కడ సొంత బలంతో గెలిచినటువంటి వ్యక్తిని నేను. కాంగ్రెస్ కు 2 కాన్స్టిట్యున్సీల్లో 10 జడ్పీటీసీలు ఉంటే 2 వచ్చినాయి, ఒకటి మాచారెడ్డి, అది కూడా అందరినీ కొనుక్కొని యునానిమస్ చేసుకున్నారు అక్కడ వ్యక్తులు. ఇకపోతే నేను ఒక్కడిని తాడవాయి మండలం నుంచి గెలిచిన, మిగతా అన్ని కూడా టీఆర్ఎస్ టీడీపీ గెలిచింది. అలాంటి పరిస్థితిలో జిల్లా పరిషత్ చైర్మన్ గా చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2008లో టీఆర్ఎస్ అలయన్స్ ఉంటే దాన్ని విడగొట్టి మీరు నో కాన్ఫిడెన్స్ నేను చేస్తా, 23 సంవత్సరాల తర్వాత జిల్లా పరిషత్ లో జెండా ఎగరేస్తా అని నేను చెప్పడం జరిగింది. చెప్తే రాజశేఖర రెడ్డి గారు భుజం తట్టి వెన్ను తట్టి ముందుకెళ్ళమని చెప్పారు. ఆయనను నేను రాజకీయ గురువని చెప్పిన ఎన్నోసార్లు, ఇప్పుడు కూడా చెప్తున్నా. నీవు గురువెక్కడివి? నీవు నా ఇంటి ముందట మా నాన్న దగ్గరికి వచ్చి నిలబడ్డోడివి. మా ఇంటి ముందట మామిడి చెట్టు కింద 100 సార్లు నిలబడ్డ నువ్వు చేయలు కట్టుకొని. మా నాన్న 68లో కానీ 78లో కానీ పోటీ చేసినప్పుడు నువ్వు గోడల మీద రాతలు రాసినోడివి. నిన్ను భట్టుపోచయ్య గారు ఆయన తీసుకొచ్చి రాజకీయ ఆరంగేట్రం చేసిండు. నీకే దిక్కులేదు, నువ్వు నన్ను చేయడం. మా తండ్రి 25 సంవత్సరాల సమితి ప్రెసిడెంట్, నాకు నువ్వు రాజకీయ భిక్ష పెట్టుడు అనేది ఎవడన్నా నమ్ముతాడా? అసలు నీకేమన్నా అర్థం ఉందా? నువ్వు ఎక్కడి నుండి వచ్చినావు? నీ బతికేంది? మాచారెడ్డిలో ఉన్న పాచారెడ్డి ప్రజలకు తెలియదా? ఆఖరికి నువ్వు ఇప్పుడు కట్టినటువంటి ఇల్లు ఏదైతే 5 అంతస్తులు ఉందో దానికి కూడా మున్సిపల్ పర్మిషన్ లేదు. కనీసం 5 అంతస్తులున్న ఆ బిల్డింగ్ చుట్టూరా ఫైర్ ఇంజన్ తిరగాల, సెట్ బ్యాక్స్ లేవు. నీ సంగతి ఎవరికి తెలియదు. సరే, నీ గురించి మాట్లాడితే ఇంకా 2 ఏళ్ళు మాట్లాడినా సమయం సరిపోదు. సరే, వ్యక్తిగా నీకు 2 సంవత్సరాలుగా వయసులో పెద్దోడిగా నేను గౌరవం ఇస్తూ వచ్చిన పోన్లే. కానీ నీవెంత దూరం ఎగబాకినావంటే రాజకీయ స్వార్థం, అధికారం కోసం ఈ నియోజకవర్గం నా సొంతం, మాకు మా జాగిర్ రాసి ఇచ్చిండు, నేను ఒక రజాకరణ అన్నట్టు నీవు డ్రామాలు చేస్తూ వచ్చినావు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓటమి చెందిన ఈ ప్రాంతంలో నీవు ఆధిపత్యం చేయడానికి ప్రయత్నం చేస్తావు. ఇది ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. నీవు చెప్పిన చరిత్ర నీకే చెప్తున్నా. ఇకపోతే నీవు చేయబట్టే నేను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళాను. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నీ వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొని అందరూ ఇబ్బందుల పాలైంది. అప్పుడున్న జనార్దన్ గౌడ్ గారు కానీ సొసైటీ ఏదైతే ఉన్నదో కమిటీ, దాంట్లో మెంబర్లుగా ఉన్నటువంటి వారు కేఆర్ రాజారెడ్డి గారు, కేపీ రాజారెడ్డి గారు, నరసింహరావు గారు, నర్సాగౌడ్ గారు, వీళ్ళు బాదల్ చంద్ గారు, వీళ్ళు ఒక 7 ఉండే. అందులో నరసింహరావు గారు చనిపోతే ఈశ్వర్ దాస్ గారు తండ్రి వడ్లూరు, ఆయన ఈశ్వర్ దాస్ గారు వచ్చారు. నర్సగౌడ్ చనిపోతే బాలరాజు కూడా వచ్చాడు. ఇంకో అతను చనిపోతే మాణిక్యరావు గారు, మన శ్యామ్ సుందర్ గారి మామగారు వచ్చారు. అలా అంజల్ రెడ్డి గారు వచ్చారు. ఇట్లా మళ్ళీ అంజల్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యారు. అంజల్ రెడ్డి, విఠల్ రెడ్డి గారు చనిపోయిన అంజల్ రెడ్డి గారు ప్రెసిడెంట్ అయ్యారు. అంజల్ రెడ్డి గారు, విఠల్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా మళ్ళీ తర్వాత ఈ కమిటీలో 7 బదులు 6 ఉంటే నన్ను మెంబర్ కమ్మని చెప్పారు. నేను మెంబర్ కాను అన్నాము. ఆ మెంబర్ కాపీ ఉంది, ఆ సిగ్నేచర్ నాది కాదు, మీరు ఫోర్జరీకి పంపినా తెలుస్తుంది. కానీ కమిటీలో నీతి నిజాయితీగా 263 ఎకరాలు తయారు చేసినటువంటి ఆ వ్యక్తుల గురించి మాట్లాడే హక్కు ఏ ఒక్కడికి లేదు. వాళ్ళు నిజాయితీ పరులు. వారే లేకుంటే ఈ కామారెడ్డి లేదు, వారే లేకుంటే ఇవాళ ఈ ఎడ్యుకేషన్ హబ్ కామారెడ్డి కాదు. ఈడు నిలబడ్డ ప్రతి ఒక్కడు ఆ కాలేజీలో చదువుకున్న వాళ్ళే. ఇవాళ ఆరోపణలు చేస్తున్న ప్రతి ఒక్కడు ఆ కాలేజ్ ముందర సీట్ వస్తే సరిపోతుందని తిరిగిన వాళ్ళే. ఇవాళ ఉన్న ఫారెస్ట్ ఆఫీసర్లు అందరూ కూడా అదే కాలేజీలో చదివిండు. ఇవాళ కలెక్టర్ సత్యనారాయణ ద్వారా రిజిస్ట్రేషన్ అయినటువంటి మిగతా భూములు కూడా ఆ భూముల్లోనే ఆయన పెరిగిండు. అదే దాంట్లో ఆయన చదువుకొని పోయినటువంటి వ్యక్తి. ఇవాళ ఈశ్వర్ దాస్ కూడా ఫస్ట్ డాక్టర్ గా ఆ కాలేజ్ నుంచి మొదటి బ్యాచ్ 1964 బ్యాచ్. ఇవన్నీ ఉన్నాయి. ఇవాళ మాట్లాడుతోని తండ్రికి కూడా ఇంటికి రాకుండొచ్చు, ఇవాళ మాట్లాడుతోని తండ్రికి కూడా వెంట్రుకలు రాకుండొచ్చు అంటున్నా ఆ కాలేజ్ అయినప్పుడు. వీడికి 40-50 సంవత్సరాల ముందున్నటువంటి చరిత్రను ఇవాళ వక్రీకరించి మాట్లాడే హక్కు నోరుంది కదా, ప్రజాస్వామ్యం ఉంది కదా, వాక్ స్వాతంత్రం ఉంది కదా అని నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవడు ఊరుకోడు, కుదరదు. ఇది కామారెడ్డి ఎడ్యుకేషన్ సొసైటీ
ప్రకారంగా తయారైంది. దాంట్లో ఎవరు ఫౌండర్ కమిటీ అనేది 7గురికి ఉండే, మిగతా కమిటీని చేయొచ్చు. అప్పట్లో సర్పంచులు నిజాయితీ పరులు కాబట్టి సర్పంచులు ఉన్నారు. అప్పటి సర్పంచులందరూ ఇందులో మెంబర్లు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకుంటే చేసుకోండి. మరి ఆన్లైన్ లో ఉన్నదంటుండే తను నాకైతే తెలియదు, కానీ మీరు చేసుకుంటే ప్రతి ఊరు సర్పంచ్ అందులో మెంబరు. తర్వాత సర్పంచుల అవినీతి మొదలైన తర్వాత మెంబర్లుగా ఎంటర్ కాలే. తర్వాత ఎమ్మెల్యే యూసుఫ్ అలీ గారు అయినాక ఎంటర్ కావాలని ప్రయత్నం చేసిండు. పొలిటీషియన్లను ఎంటర్ కానివ్వమని చెప్పేసి ఊరుకున్నారు. ఆ తర్వాత షబ్బీర్ అలీ గారు మంత్రి అయినాక ఆయన ఎంటర్ కావాలని చూసిండు, అది కూడా కుదరదు అని చెప్పారు. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఇవాళ అందరినీ రెచ్చగొట్టి దాన్ని కాలేజీని ప్రైవేటీకరణ నుంచి గవర్నమెంట్ కి చేయాలని చూసారు. ఎన్టీ రామారావు గారు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నప్పుడు కాలేజీని మాత్రమే హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు, భూములు హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. భూములు హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే దీంట్లో మళ్ళీ ఉండొద్దని చెప్పి ధర్నా కూర్చున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, పేర్లు అవసరం లేదు. దాని వెనకాల ఈ రాజకీయ శక్తులు ఉన్నారు, వీళ్ళే అన్ని నడిపారు. అయినా పోనీ అని ఊరుకున్నారు. తర్వాత 2009లో మళ్ళీ గవర్నమెంట్ కోర్టు ఈ ప్రాపర్టీని తిరిగి జరిగింది. 10 ఎకరాలు డిగ్రీ కాలేజ్ తప్ప రిమైనింగ్ భూమి అంతా మళ్ళీ ఆ వారికే చెందుతుంది కమిటీకి అని చెప్పింది. అప్పుడు మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. నేను అప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్. ఈ నాన్నగారిని ఇంటి నుంచి పట్టుకెళ్ళిర్రు. ఇది కామారెడ్డి ప్రజలు ఇచ్చిన గౌరవం, ఇది చదువుకున్న వ్యక్తులు చేస్తున్నటువంటి గౌరవం. ఏ ఒక్కటైనా సరే డాక్యుమెంట్ ప్రకారంగా మాట్లాడితే వాడు మొగోడు, కానీ లేని మాటలు మాట్లాడితే వాడు సంకర జాతికి పుట్టినట్టే. నువ్వు డాక్యుమెంట్ పట్టుకొని రా, వచ్చి మాట్లాడు. ఏడికంటావు నీకు ఇంత బాధ అవుతున్నది, 1000 మందిని తరలిరమ్మని రోడ్డుకి అంటున్నావు. చలో రేపు నేను కలెక్టర్ ఆఫీస్కి వస్తా, సోమవారం నాడు కలెక్టర్ ఛాంబర్ లో కూర్చుందాం. రెవెన్యూ అధికారే కదా కలెక్టర్, ఆర్డీఓ ఎంఆర్ఓ కామారెడ్డి వాళ్ళు వస్తారు. అక్కడే వచ్చి రికార్డులు తీసుకొని చూడండి. ఒక్క ఇంచు గిన్న తేడా ఉన్నా, నేను చెప్పిన దాంట్లో ఒక్క మాట గిన్న తప్పున్నా, నేను కలెక్టర్ గారి ముందటనే స్పీకర్ గారితో మాట్లాడి స్పీకర్ ఫార్మేట్ లో నేను ఫ్యాక్స్ చేసి నేను స్పీకర్ ఫార్మేట్ ను తర్వాత 4 గంటల లోపల రిజిగ్నేషన్ కూడా ఇచ్చేస్తా. ఇది నా ఛాలెంజ్. దమ్ముంటే కలెక్టర్ ముందట కూర్చుందాం. రోడ్డు మీద వీధి రౌడీ ఆకు రౌడీ అనుకుంటూ ఇష్టం ఉన్నట్టు అందరూ బిహేవ్ చేస్తా ఉండి ఇంకా ఉల్టా మళ్ళా మాట్లాడుతున్నారు. ఎవడు కూడా చేయలేదు. ఇది ఆస్తుల పరిరక్షణ కమిటీలో ఉన్న జగన్నాథం గారు, నరసింహారెడ్డి గారు చనిపోయారు. జగన్నాథం గారు, తిరుమల రెడ్డి గారు, వెంకటరామరెడ్డి గారు, ఇప్పుడున్న సిద్ధరాములు గారు, వీళ్ళందరూ కూడా రేపు రావచ్చు. నేను ₹1 కోటి ఎఫ్డీలు తీసుకుపోయి వరప్రసాద్ ముందట స్టాంపులతో సాబడేసాం. 2 ఆటోల నిండా ఇదే చంద్రశేఖర్, ఇదే చందు ఏబీయూపీ, ఇదే ఎన్ఎస్ఐ సందీప్ ఆడ ఆర్డీఓ ఆఫీస్ ఉన్నప్పుడు వాళ్ళని తీసుకొచ్చి నేను ఈడ నిలబెట్టి తిరుమల రెడ్డి జగన్నాథం రాసుకుంటా ఉంటే 4 బీరువాళ్ళ నుండి ఉన్న డాక్యుమెంట్లన్నీ ఇంటి ముందట వాకిట్లో పడేస్తే ఆటోలో వేసుకోవడానికి 2 గంటలు 3 గంటలు పట్టింది. ఇది తీసుకొని ఎటు పోవాలన్నా వాళ్ళకి అర్థం కాక రామచంద్రయ్య ఆర్డీఓ దగ్గర అప్పచెప్పారు. నాతో వచ్చినటువంటి వ్యక్తులను తీసుకెళ్లి ఆడ ₹1 కోటి ఎఫ్డీలు ఆడ పడేసి ప్రతి ఒక్కటి కూడా నేను సాక్ష్యంతోనే మాట్లాడాను. ఊరుకునే ప్రసక్తే లేదు. మీ ఇయ్యంపుడు ఏకైకాన్ని కావచ్చు, మీకు పోలీస్ సపోర్ట్ ఉండొచ్చు, ఇవాళ అధికారంలో కాంగ్రెస్ ఉండొచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీకు మద్దతు ఉండొచ్చు. ముఖ్యమంత్రి గారికే చెప్తున్నా, ఇలాంటి దాడులు ప్రత్యక్షంగా చేసి రేపటి నుంచి నా మీద ఈగ వాలినా గీత పడినా అది కాంగ్రెస్ ప్రభుత్వందే, అది ముఖ్యమంత్రిదే బాధ్యత అని చెప్తున్నా. ఇక్కడున్న పోలీసులకు కానీ ఇప్పటి వరకు గౌరవించిన పోలీసులకు కూడా చెప్తున్నా, రేపటి నుంచి నేను ఖచ్చితంగా గ్రామాల్లో తిరుగుతా. నేను పోతా, ఎవడు అడ్డం వస్తాడో నేను కూడా చూస్తా. ఎటువంటిది జరిగినా దాని బాధ్యత ప్రభుత్వమే తీసుకోవాలా. నేనేం భయపడే వ్యక్తిని కాదు. నేనున్నది భారతీయ జనతా పార్టీలో నీతి నిజాయితీగా ఉండి ప్రజల పక్షాన పోరాడే వ్యక్తిని. నా వెనకాల నా పార్టీ అధినేతలు వీళ్ళందరూ ఉన్నారు. మోడీ గారు, అమిత్ షా గారు, వీరందరూ కూడా ఉన్నారు. నిజాయితీతో ఉండే వ్యక్తులమే కానీ మేము అవినీతి పరులం కాదు, భయపడే వ్యక్తులు గారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్త నీలాగా పెయిడ్ వర్కర్లు కాదు. వాళ్ళు వర్క్ దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేవాళ్ళు. అందుకే ఇవాళ నీ కారు బోల్తా పడ్డది. రేపు పొద్దున మీ ప్రభుత్వం కూడా బోల్తా పడుతుందని చెప్తున్నాం. షబ్బీర్ అలీ గారు, మీరు ఏమన్నా అనుకోండి, ఖచ్చితంగా రేపటి నుంచి ఇంకా యుద్ధ వాతావరణం. ఇడిచే ప్రసక్తే లేదు. అడుగున ఏ ఇన్ఛార్జ్ మినిస్టర్ వస్తారో ఎవరు వస్తారో రానివ్వండి. ప్రభుత్వానికి కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఇదే నీ ప్రజాపాలన అయితే రేవంత్ రెడ్డి గారు, ఇది నీకు సమాధానమే చెప్పే ఆస్కారం కామారెడ్డి నుంచి మొదలవుతుంది. ఇది మంచి చెడుకు దారి తీస్తుందా, మంచికి దారి తీస్తుందా అనేది నీ పార్టీ భవిష్యత్తే నీకు తెలియజేస్తుంది. కాబట్టి ఖబర్దార్ అని చెప్తున్నా. నేనేమి బెదిరించట్లేదు. ముఖ్యమంత్రి గారికి డైరెక్ట్ గా చెప్తున్నా,
ఓటమి చెందిన మీరు వచ్చి కామారెడ్డిలో ఎలాంటి కార్యక్రమం చేసినా నేను ఆహ్వానం పలుకుతా. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇక్కడ ఓటమి చెందిన కాబట్టి. ఓటమి చెందిన వ్యక్తి కన్నా మీరు ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు కాబట్టి మీకు నేను మర్యాద ఇస్తా, మీరు వస్తే చేస్తా. కానీ 9 సార్లు టికెట్ ఇస్తే 7 సార్లు ఓడిపోయిన వ్యక్తి, నిలబెట్టినా గానీ గెలవలేని వ్యక్తి కనీసము ఇవాళ ఒక 100 కోట్లని ఈ సంవత్సరంలో సంపాదించినటువంటి అత్యంత నీచంగా, అత్యంత కరప్షన్ చేసే, అతి డబ్బుల లాలుచున్నటువంటి ఆ వ్యక్తిని ఇవాళ కామారెడ్డి మీద మీరు వదులుతా అంటే ఊరుకునే ప్రసక్తే లేదు. నిర్ణయం మీది, మీ నిర్ణయాన్ని బట్టే నా నిర్ణయం ఉంటది. ఇది మీకు నాకే యుద్ధం అనుకుంటున్నా, నడమల పారిపోయిన వ్యక్తితో నాకు యుద్ధం లేదు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోండి. ఇంతకు ముందే నేను మిమ్మల్ని కలిసి చెప్పిన, సిఎంఆర్ఎఫ్ గురించి మాట్లాడినప్పుడే ఈ వ్యక్తి గురించి మీకు డీటెయిల్డ్ గా చెప్పిన. మీరు మాట్లాడిరు, విన్నరు, ఊరుకున్నారు. తిరిగి నేను సంవత్సరంన్నర ఓపిక పట్టిన, కానీ ఇక ఓపిక పట్టే ప్రసక్తే లేదు. కాబట్టి మీరే ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలని తెలియజేస్తున్నా. జై హింద్, జై భారత్.